గాల్లో మేడలు కట్టడం, అరచేతిలో వైకుంఠం చూపించడం, ఎల్లో మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయించుకోవడం, ఆ తర్వాత అభాసుపాలు కావడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందనే విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గొప్పలు చెప్పుకోవడం తప్ప ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రానికి ఒరగబెట్టిందేం లేదనే చర్చ జరుగుతోంది. దీనికి మరొక తాజా నిదర్శనం విశాఖ మెట్రో ప్రాజెక్టుకు పట్టిన దురవస్థ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైజాగ్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఫీజిబిలిటీ రిపోర్టు పూర్తయి డిపిఆర్ ఆమోదం అనేది చివరి దశకు చేరుకుంది. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందేందుకు జగన్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ మెట్రో రైలు ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు 14,309 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని స్పష్టం చేస్తూ 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పీపీపీ విధానంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వాల వాటా 40% కాగా టెండర్ దక్కించుకున్న సంస్థ 60% భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ ని కూడా పంపించారు. ఈ దశలో తదనంతర పరిణామాల్లో 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విశాఖను మరింత అభివృద్ధి చేయడం అంతగా ఇష్టం లేనట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరించడం మొదలైంది. మెట్రో ప్రాజెక్టుకి మోకాళ్లడ్డే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మీద కక్ష కొద్దీ మరోసారి డిపిఆర్ తయారు చేస్తామంటూ పాత డిపిఆర్ ని పక్కన పడేశారు చంద్రబాబు. దీంతో వైజాగ్ మెట్రో కథ మళ్లీ మొదటికొచ్చింది. మెట్రో ప్రాజెక్టును మరింత జాప్యం చేసేందుకు భూ సర్వే చేయాలంటూ చంద్రబాబు సర్కార్ మరోసారి అధికారులను ఆదేశించడంతో ప్రాజెక్టు అగమ్య గోచరంగా మారిపోయింది. దీనిపై విమర్శలు రావడంతో తప్పని పరిస్థితుల్లో బాబు ప్రభుత్వం ఫీజిబిలిటీ రిపోర్టు పంపింది. అయితే అది సరిపోదని మళ్లీ కొత్తది ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించడంతో విశాఖ మెట్రో ప్రాజెక్టు ముందుకు వెళుతుందా లేదా అనే సందేహాలు ముమ్మరమయ్యాయి. విశాఖ రద్దీ జంక్షన్లలో ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కీలకమైన కూడళ్ల వద్ద ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు దాదాపుగా తగ్గుతాయనే అభిప్రాయం అటు అధికారుల్లోనూ ఇటు ప్రజా ప్రతినిధుల్లోనూ ఉంది. పలు ప్రధాన నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థ నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో దాన్నే బూచిగా చూపించి వైజాగ్కు మెట్రో ప్రాజెక్టు లేకుండా చేయాలనే కుట్రలకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.